365 నేషనల్ హైవే రోడ్డులో వర్క్ చేస్తున్న వెహికల్స్ ని వివిధ పరికరాల్లో 4వ వార్డు కౌన్సిలర్ బీరం భరత్రెడ్డి ఆధ్వర్యంలో వల్లభానగర్ గ్రామస్తులు నిలిపివేశారు. దీనికి గల కారణం కౌన్సిలర్ బీరం భరత్రెడ్డి మాట్లాడుతూ 365 నేషనల్ హైవే రోడ్ కాంగ్రెస్ హయాంలో శాంక్షన్ అయింది. అప్పుడు భూసేకరణ చేసే విషయంలో ఫారెస్ట్ అధికారుల అడ్డంకులు ఉన్నప్పటికీ భూసేకరణ చేయడం జరిగింది. ఈ క్రమంలో 2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావడం జరిగింది. ఆ తదుపరి ఈ శాంక్షన్ అయిన పనిని వారు దిలీప్ కంపెనీ అనే ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్స్ నర్సంపేట మున్సిపాలిటీలో కమలాపురం క్రాస్ రోడ్ వద్ద నుండి మహబూబాబాద్ రోడ్డు పెట్రోల్ బంక్ వరకు 2 పక్కల డ్రాయింగ్ పూర్తిగా వేయకుండానే చేతులు దులుపుకొని వెళ్లారు. మెయింటెనెన్స్ కింద వారికి సంబంధించిన సబ్ కాంట్రాక్టర్ అనే ఒక కంపెనీ మళ్ళీ ఇప్పుడు ఒక లేయర్ వేయడానికి మున్సిపాలిటీలో పనులు మొదలు పెట్టారు. వారిని మేము ఈ డ్రైన్ వదిలేసి వెళ్లారు. వీటిని పూర్తి చేయమని అడగ్గా అది మా పరిధిలోనే కాదు, మేము చేయము అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దానికి గ్రామస్తులు మరియు వార్డు కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి ఈ యొక్క కాంట్రాక్టర్లను పనులు ఆపి మీ యొక్క కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చూపించవలసిందిగా కోరుతున్నారు. అలాగే నర్సంపేటలో బీజేపీ నాయకులు ఈ విషయం మీద స్పందించి మీ కేంద్ర ప్రభుత్వం నుండి ఈ కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క డ్రైవర్ బస్తాను పూర్తి చేసే విధంగా సహకరించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు మంచినీళ్ల నాగరాజు, గ్రామ కమిటీ అధ్యక్షులు గొంది సమ్మయ్య, బొడ్రాయి పెద్ద మనిషి, గట్టి పాపాయి, మైనార్టీ అధ్యక్షులు అజ్మత్ కోయ, సంఘం పెద్ద మనిషి సువర్ణపాక జగ్గారావు, యాదగిరి, మోటం సురేష్, ఆంగోత్ శివ, కోరి రమేష్, విద్యా, మరి శ్రీనివాస్, అజ్మీరా రాజు తదితరులు పాల్గొన్నారు. జనం సూర్య ప్రెస్ మిత్రులకు అలాగే వివిధ ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బీరం భరత్ రెడ్డి, వార్డు కౌన్సిలర్. నేషనల్ హైవే రోడ్లో ఈరోజు మెయింటెనెన్స్ కింద ఈ రోడ్డును గీకి మళ్ళీ దానిపైన 2-3 రోజుల రోడ్డు పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సబ్ కాంట్రాక్టర్ వాళ్ళు. గతంలో 2016లో దిలీప్ కంపెనీ అని ఒక కాంట్రాక్టర్ గారు ఈ యొక్క నేషనల్ హైవే కాంట్రాక్ట్ తీసుకొని ఈ మున్సిపాలిటీలో, నర్సంపేట మున్సిపాలిటీలో డ్రైనేజ్ వ్యవస్థను వివిధ ప్రదేశాలలో ముక్కలుగా చేసి ఎక్కడిదక్కడనే వదిలేసి వెళ్ళినాడు. ఆ డ్రైన్లో ఉన్న వాటరు అనేది మెయిన్ రోడ్ల మీదకి వచ్చి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వారు పదే మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. మేము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ నేషనల్ హైవే వాళ్ళు ఇది చేయవలసింది అని వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ నేషనల్ హైవే రోడ్ మీద ఈ సబ్లీజ్ తీసుకుని ఈ కాంట్రాక్ట్ పని చేస్తూ ఉన్న ఈ యొక్క వెహికల్స్ని, వాళ్ళ యొక్క సిబ్బందిని మేము ఆపి అడగగా వాళ్ళు ఇది మా పని కాదు, మేము చేసేది కాదు అని చాలా సమాధానం వాళ్ళు నిర్లక్ష్యంగా చెప్తా ఉన్నారు. దానికోసమే ఈ చిన్న నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మేము సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, పోలీస్ అధికారులకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వెహికల్స్ మేము ఆపుతా ఉన్నాం. దీనికి సంబంధించిన పరిష్కారం విషయం ఏందనేది వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్స్ వచ్చి ఆ ఒక విషయాన్ని పూర్తిగా మాకు అర్థమయ్యే విధంగా చెప్పి ఈ యొక్క సమస్యను ఏ విధంగా పరిష్కారం చేస్తారో తెలియవలసిందిగా ఆ యొక్క సంబంధిత కాంట్రాక్టర్లను కోరుతా ఉన్నాం. అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి ఏమిటి అనగా, ఈ యొక్క సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి కలెక్టర్ గారి సమక్షంలో ఈ కాంట్రాక్టర్లను, గతంలో చేసిన దిలీప్ కాంట్రాక్టర్లను సంబంధించిన కంపెనీ కాంట్రాక్టర్లను పిలిచి ఆ యొక్క లీజ్ అగ్రిమెంట్లను పూర్తిగా పరిశీలన చేసి మా యొక్క మెయిన్ రోడ్లో ఉన్న మల్లంపేల్ రోడ్డు, కమలాపురం క్రాస్ వద్ద నుంచి మహిబాద్ రోడ్డు పెట్రోల్ పంప్ వద్ద కూడా ఇదే వ్యవస్థ. మెయిన్ రోడ్ మొత్తం వర్షాకాలం వచ్చిందంటే మోకాలం అంటే నీళ్లు పోయే పరిస్థితి కొన్ని సందర్భాల్లో కొన్ని దిక్కులా ఏర్పడతా ఉన్నది. కనుక ఈ యొక్క సమస్యను కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారు తీసుకువెళ్ళి ఈ సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అందుకే మా గ్రామస్తులందరూ కూడా మెయిన్ రోడ్డు మీద ఉన్న ఇళ్లల్లో ఆ వాటర్ ఎటు పోక ఆ డ్రైన్లు చిన్న పీసులుగా చేయడం వల్ల ఆ డ్రైన్లు నిండి ఆ వాటర్ అనేది వాళ్ళ ఇళ్లలోకి రావడము, దోమలు రావడము, ఆరోగ్య సమస్యలు రావడము, అలాగే నేషనల్ హైవే కంపెనీ వాళ్ళు ఆ పూట చిన్న పీసులుగా సబ్లీజులకు మా లోకల్గా ఉన్న చిన్న కాంట్రాక్టర్లు చేసుకునే ఒక వారికి కూడా కాంట్రాక్టులు ఇచ్చి వారితో పనులు చేసుకొని కూడా వారు కూడా డబ్బులు ఇవ్వగొట్టి పొజిషన్ ఇచ్చినాం. వారు త్వరగా వచ్చి ఈ యొక్క కాంట్రాక్టర్ల దగ్గర నుండి వాళ్ళ కాంట్రాక్టుల పద్ధతులు ఏంటి, వాళ్ళు ఏ రకంగా కాంట్రాక్ట్ తీసుకున్నారు, అది దిలీప్ కన్స్ట్రక్షన్ నుంచి మెయింటెనెన్స్ కిందనే జరుగుతూ ఉంది. ఇది పని దిలీప్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన కాంట్రాక్ట్ లీజ్ లిమిట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇది కొత్త కాంట్రాక్టర్గా తీసుకోబడిందా అనేది పూర్తిగా ఆ ఒక్క కాంట్రాక్ట్ లీజులను
పరిశీలన చేసి ఒకవేళ దిలీప్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ వాళ్ళ సంబంధించిన సబ్లీజ్గా ఉండి వాళ్ళ పీరియడ్లోనే జరుగుతూ ఉంటే తక్షణమే ఈ యొక్క డ్రైన్ వ్యవస్థనంతా కూడా పూర్తి చేసి మా యొక్క ప్రజల ఇబ్బందులను తీర్చాలని కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ. నమస్కారం. ధన్యవాదాలు. P.N. Reddy High School, recognized by Government of Telangana. Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజి ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ P.N. Reddy High School. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం. అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి, కరెస్పాండెంట్ విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ P.N. రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.